హల్లెలూయా. గుడ్ మార్నింగ్. తెల్లవారిందండి, చాలాసేపు అయింది, 7 గంటలు అయిపోయింది. రోజు అనుదినం 7 గంటల మీద తీసుకొస్తున్నాం కదా. మీరు చాలామంది వింటున్నాం, విశ్వసిస్తున్నాం, మాకెంతో ఆదరణగా ఉంది. మా స్థితిని మా అవసరం తగినట్లుగా దేవుడు మాట్లాడుతున్నారు, తెలియజేస్తున్నారు. అందుబట్టి దేవుడిని ఎంతగానో స్తుతిస్తున్నాం. అవునండి, దేవుని వాక్యం సజీవమైంది, మన హృదయ అవసరతలు తీర్చే. రెండవ చిన్న ప్రార్థనతో ఈరోజు వాక్యాన్ని ధ్యానిద్దాం. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. మరొక రోజు ఇచ్చావు, మరొకసారి మాతో మాట్లాడు. క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఎలా ఉన్నారండి? గత రాత్రి బాగా నిద్రించారా? మిమ్మల్ని అడిగింది, నిద్రపోయారా? సుఖంగా, ప్రశాంతంగా? ఏంటి, నిద్ర పట్టలేదా? ఎందుకండి? బాధలు, ఆలోచనలు. ఏంటి మీ ఆలోచనలోని ముఖ్యమైన విషయం? చాలామంది ఆలోచనల్లో ఈరోజు ముఖ్యంగా ఉన్నది ఏంటంటే దేవుడు కాదు, ప్రభు కాదు, డబ్బు ఎలా సంపాదించాలా, డబ్బు ఎలా ఖర్చు పెట్టాలా. ఏంటంటే డబ్బు మంచి పనివాడండి, బట్ చాలా చెడ్డ యజమాని. డబ్బును బానిసగా వాడుకుంటే మనకి మంచిగా చేసి పెడతాడు, ఏం కావాలి. కానీ డబ్బును కానీ నెత్తిన పెట్టుకుంటే వాడు మన గుంజలు తీస్తాడు. అందుకే బైబిల్ చెప్తుంది, ధనాపేక్ష సమస్తమైన కీడుకు మూలం. ఇవాళ గమనిస్తానండి, చాలామందికి మనస్సుకు సమాధానం లేకుండా పోవటం, గొడవలు కలగటం, దిగులుతో ఉండటం, భయంతో ఉండటం, వీటన్నిటికీ మూల కారణం ధనమే, ఆస్తి. చూసారా? చాలామంది ఎప్పుడు చూసినా ఆ డబ్బు మాటలే మాట్లాడతారు, డబ్బుని గురించే మాట్లాడుకుంటారు. అరే, ఈ రోజుల్లో భార్యాభర్తలకు కూడా గొడవలు ఏ విషయంలో వస్తాయిరా నాయన అంటే ఆ డబ్బుల గురించే. ఎంతమంది భార్యాభర్తలు డబ్బుల గురించి కొట్లాడుకుంటున్నారు? నా జీతం, నీ జీతం, మా అమ్మ ఇచ్చింది, నేను సంపాదించింది. అదేంటండి? కుటుంబంలో కలహాలకు కారణం, అన్నదమ్ముల మధ్య కలహాలకు కారణం డబ్బే. అసలు మానవత్వము, ప్రేమ లేకుండా పోవడానికి కన్న తల్లిదండ్రులు కూడా వారిని ఆదరించలేకుండా, వారి వృద్ధాప్యంలో వారిని జారు చేసుకోవాల్సిన బిడ్డలు ఆ తల్లిదండ్రులు వదిలిపెట్టేయడానికి మూల కారణం ఏంటండి? డబ్బే. అయ్యో, డబ్బును ప్రేమించకండి. ఎవరును దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు. మీరు దేవుణ్ణి ప్రేమిస్తూ డబ్బును ప్రేమిస్తూ ఉండలేమండి. దేవుణ్ణి ప్రేమించేవాడు డబ్బును ప్రేమించడం. డబ్బు వాడుకుంటాడు, డబ్బు ఉంటుంది, అది వేరే విషయం. బట్ ధనాపేక్ష, ధనమును గురించిన ఆశ, ధనం తప్పు కాదు, ధనాపేక్ష తప్పు. వాంఛ, డబ్బు సంపాదించాలి, డబ్బు నాది నాది నాది. అసలు ఏదో కొద్దిగా ఇచ్చాడు కదా దేవుడు, దాన్ని భద్రంగా ఉంచుకోవచ్చు, పొదుపు చేసుకోవచ్చు, లేకపోతే అనుభవించవచ్చు కదా. అది ఎందుకు మీరు ఇతరులకి వడ్డీలకు తిప్పుతారు? ఎక్కువ వస్తుందని వడ్డీలకి ఇచ్చి ఉన్నది కూడా రాక ఇవాళ ఎంతోమంది తల కొట్టుకుంటున్నారండి. నమ్మి అప్పిచ్చానండి, వడ్డీ వద్దులేరా బాబు, అసలైనా ఇమ్మంటే కూడా డబ్బు తీసుకొని నా దగ్గర ఇప్పుడు మళ్ళీ నేను అడగడానికి వెళ్తే నన్ను తిడుతున్నాడు అని చెప్తున్నారండి. నీకే ఆశ ఉండి వడ్డీ కొరకు డబ్బిస్తే మరి వాడు డబ్బు చేతిలోకి వచ్చాక వాడికి ఆశ ఉండేది ఎగ్గొట్టడా? అసలు అప్పు చేయాల్సిన కర్మ ఏంటంటే ప్రభు మనకు ఉండగా, అప్పు చేయువాడు అప్పిచ్చువాడికి బానిస. దుష్టుడు అప్పు చేసి తీర్చుకుంటాడు. పొరపాటున ఎప్పుడన్నా అప్పు అయితే అది తీర్చే వరకు మరో ఖర్చు పెట్టుకోకూడదు అసలే. ఆయన తాగతకు మించినటువంటి అప్పులు చేయటం ఎందుకు? యెహోవా ఈరే, దేవుని మీద విశ్వాసం ఉంచండి. చూడండి, దేవుడు మనకి ఇచ్చింది ఆయనకి ఇష్టం లేకుండా ఎవ్వడు తీసేయలేడు. దేవుడు మనకి ఇబ్బంది, మనం ఎంత కష్టపడి సంపాదించుకున్నా అది మనకు మిగలదు. ఈ సత్యాన్ని గుర్తుపెట్టుకోండి, మీకు సగం భారం తీరిపోద్ది, సగం ఒత్తిడి తీరిపోద్ది. నాది
నా ప్రభు ఇచ్చింది. నా ప్రభు ఇచ్చింది ఆయనకు తెలియకుండా ఎవరు నా దగ్గర నుంచి తీయలేరు. నాకు చాలు, దేవుడిచ్చింది చాలు. ధనం పాపాన్ని ప్రేరేపిస్తుంది. డబ్బున్నోళ్ళకి డబ్బుతో పాటే అనేక రకాల దురభ్యాసాలు కలగటం, డబ్బు ఎక్కువయ్యే కొద్ది మనిషికి గర్వం రావటం, అహంకారం రావటం, ఇతరులను నీచంగా ఎంచటం, ఇలాంటి హీనమైన స్వభావాలు కలుగుతున్నాయి. డబ్బు రాగానే ప్రేమ పోతుందండి. డబ్బు లేకపోయినా ప్రేమ ఉన్నప్పుడు సమాధానంగా ఉంటారు. ఆస్తులు వచ్చిన తర్వాత ఆ ప్రేమ కరువైపోతుంది. ఆ ప్రేమ డబ్బు మీదకి వెళ్ళిపోతుంది. మీ ఇంట్లో ఏమన్నా అలాంటి గొడవలు ఉన్నాయా? మీ జీవితంలో అలాగేమన్నా డబ్బు విషయంలో మోసపోయారా? మోసగించారా? మోసపోతూ ఉన్నారా? అప్పులు చేస్తున్నారా? అది అలవాటైపోయిందా? ఈ రోజున దేవునితో ఒక తీర్మానం చేయండి. కొన్ని వచనాలు చదువుతున్నాను వినండి. తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం దగ్గర నుండి. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొందుతాం. ధనవంతులకు అపేక్షించేవారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములైన హానికరములైన అనేక దురాశలలోనూ పడతారు. ధనవంతుడు అవ్వాలన్న వాడు అబద్ధికుడిగా మారుతున్నాడు, అనవసరమైన శోధనలకు చోటిస్తున్నాడు, ఉరిలో చిక్కుకుంటున్నాడు, నష్టపోతున్నాడు, బయటపడలేని స్థితిలోకి వెళ్ళిపోతున్నాడు. అట్టివి మనుషుల్ని నష్టములోను నాశనములోను మంచిపోయారు. ధనవంతులు అనేకులు ఈ రోజున దరిద్రులైపోవటం చూస్తున్నాం. ధనవంతులు అనేకులు సమాధానం లేక, ఎంతున్నా నెమ్మది లేక బతుకుంటే బ్రాందీలు విస్కీలు తాగి నిద్రపోవటం, లేక ఉరితాడు వేసుకొని చచ్చిపోవటం అనేది ఎంతో మంది గురించి మనం చూస్తూ ఉన్నామండి. ఒక స్థాయికి నీవు అలవాటు పడిపోయినప్పుడు నువ్వు తగ్గింపు స్థాయిలో జీవించలేక, ఆ సిగ్గును అవమానాన్ని తట్టుకోలేక, డబ్బు పోయిన తర్వాత మనుషుడు వారి బ్రతుకులు వేస్ట్ చేసుకుంటున్నారు. చాలా విచారం. ఎప్పుడో చెప్పాడు, ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడుకు మూలం. అన్ని కీడులకు మూలం ముఖ్యమైనది డబ్బే. ధనాపేక్ష, డబ్బు మీద ఆశ. కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్ము తాము పొడుచుకునేది. కొందరు డబ్బును ఆశించి వారు విశ్వాసాన్ని పోగొట్టుకుంటున్నారు. ప్రార్థన ఉండదు, డబ్బుతోటే అన్నీ చేసుకుంటానంటాడు కదా. నానా విధములైన బాధలతో తమ్ము తాము పొడుచుకుంటున్నా. ఎవడు హాని చేయక్కర్ల, నీ డబ్బే నిన్ను నిద్ర పెట్టకుండా చేస్తుంది. దీన్నే మహాజ్ఞాని అయిన సొలొమోను కూడా ఏమన్నాడు చూడండి. ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనంలో. ప్రసంగి 4:10. ద్రవ్యమును అపేక్షించేవాడు ద్రవ్యము చేత తృప్తి నొందడు. డబ్బుకి ఒక లిమిట్ లేదు. ఎంతున్నా ఇంకా ఇంకా మల్టీ మిలియనర్స్ కూడా మళ్ళీ ఇంకా దాన్ని పెద్ద చేయాలని చూస్తారు. డబ్బుతో ఇంత సరిపోద్ది మనకి అని ఒక ఫుల్ స్టాప్ పెట్టరు. డబ్బు మీద ఆశ ఉన్నోడు ఇక దాని మీదనే దొర్లుతుంటాడు. దానికోసమే నిద్రాహారాలు మాని పనిచేస్తుంటాడు. నువ్వు అన్నం తినకుండా, నిద్రపోకుండా, విశ్రాంతి తీసుకోకుండా, కుటుంబంతో గడపకుండా నువ్వు సంపాదించిన డబ్బు ఎవరికి కావాలండి? ఆ డబ్బుతో నువ్వు బిడ్డల్ని పెంచితే డబ్బుతోటే పెరిగి నిన్ను వదిలేస్తున్నారు కదా. బిడ్డలకు పంచవలసింది ప్రేమానురాగాలు, దైవభక్తి. నువ్వు దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని డబ్బు సంపాదనలో తిరుగుతూ చివరికి ఏమి లేని వాడిగా చిల్లి సంచులో వేసినట్టు నీ సంపాదన ఉందని నీవు దుఃఖించడం వల్ల ప్రయోజనం ఏముంది? మొదట నా నీతిని, రాజ్యాన్ని వెతకండి, అప్పుడు ఇవన్నీ నీకు ఇస్తాను అని ప్రభు చెప్పాడు కదండి. కాబట్టి ద్రవ్యమును అపేక్షించేవాడు దాంట్లో తృప్తి నొందడు. ధన సమృద్ధిని అపేక్షించేవాడు దానిలో తృప్తి నొందడు. ఇది వ్యర్థమే. ఆస్తి ఎక్కువైన ఎలా దాన్ని భక్షించువారు ఎక్కువ కుదురు. ఆస్తి ఎక్కువ, పెద్ద బిల్డింగ్ పెట్టుకుంటే అంతమంది పనోళ్ళని పెట్టుకోవాలి. ఏంటంటే అంత ఇంకా పెద్దది పెట్టుకుంటే అంతమంది సెక్యూరిటీని పెట్టుకోవాలి. అన్ని లైట్లు వేయాలి, అంత కరెంటు బిల్లు కట్టాలి. ఆలోచన చేయండి. ఆస్తి ఎక్కువైతే దాన్ని తినేవాళ్ళు ఎక్కువ అవుతారు, దాని బిల్లులు ఎక్కువ అవుతాయి, దాని ఖర్చు ఎక్కువ అవుతుంది. సంపాదన ఎక్కువయ్యే కొద్ది ఖర్చు ఎక్కువ అవుతూనే ఉంది కదా. ఎక్కడ మిగులుతుంది? ఎంత చెట్టుకు అంత గాలి.
ఎందుకు ఊరికే ఉన్నదానితో సంతృప్తి చెందకుండా పరిగెత్తి ఏదో సంపాదించుకుందాం అనుకునే దానికంటే ఉన్నదాన్ని అనుభవించవచ్చు కదా? అదేగా చెప్తున్నాడు. ఎందుకు దొరకని దానికోసం మీరు ప్రయాసపడతారు? ఏమండి, మనస్సును అడియాసలు కలిగి తిరుగులాడుట కన్నా ఎదురునున్న దానిని అనుభవించడం మేలు. ఏదో ఊహించుకొని ఏదేదో చేసేస్తారని అటు ఇటు తిరిగి దానికంటే ఉన్నదాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ అనుభవించటం మేలు. ఆస్తి ఎక్కువైన ఎడల దాన్ని భక్షించు వారు ఎక్కువ వదురు. కన్నులార చూచుటయే గాని ఆస్తిపరుడికి దాని ఆస్తి వలన ప్రయోజనమేమి? కష్టజీవులు కొద్దిగా తినను ఎక్కువగా తినను సుఖనిద్ర ఉండదు. అయితే ఐశ్వర్యవంతులకు తమ ధన సమృద్ధి చేత నిద్ర పట్టదు. ఏ దొంగోడు వస్తాడో, ఏ లూటీ జరుగుద్దో, ఎవరు కుంభకోణం చేస్తారో, ఎవరు బాధలు, ఎవరు దొంగిలిస్తారో, ఎవరు తనకు హాని చేస్తారో, తన డబ్బును బట్టి తనను చంపి తమ డబ్బును తీసుకుంటారో, అధికారాలు, అదే కదండి వాళ్ళు జరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా. నిజమైన జీవితం కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోతే చాలటండి. ఉన్నదాంతో తృప్తి చెందడం. తృప్తి, ఈ పూటకు ఇది చాలు, ఈ రోజుకు ఇది చాలు. ఆ సంతుష్టి సహితమైన భక్తి లేని వాడ. ఇంకా 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 అనే ఒక ఆతృత. దేవుని యందు విశ్వాసం వచ్చిన వాడు, దేవుని సహాయమును పొందినవాడు తృప్తి చెందుతాడు. నా దేవుడు నాకున్నాడు అనే ధైర్యం, నా దేవుడు నన్ను పోషిస్తాడు అన్న విశ్వాసం, నా దేవుడు నా అవసరతలన్నీ చూసుకుంటాడు, యెహోవా ఈరే అనే నమ్మిక. ఏంటండి, ఇదే సొలొమోను ఒక మాట అన్నాడు, 5వ అధ్యాయం 18వ వచనంలో ప్రసంగి, మరియు కోరదగినదియు చూడముచ్చటైనదిగా నాకు కనబడింది ఏదనగా, దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నీ ఒకడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితం అంతటి వలన క్షేమముగా బ్రతుకుచుండుటే కదా. బ్రతుకుచుండుటే ఇదే మహాభాగ్యం. తన కష్టార్జితాన్ని తినటం. ఏంటంటే, మీరు పేదలను చూడండి, వాళ్ళకి అనవసరమైన బీపీలు షుగర్లు ఉండవు, వారికి బొజ్జలు ఉండవు, కడుపు ఎత్తు రాదు. ఎందుకు? వారు కష్టపడతారు, పొలంలో సాధకం చేస్తారు, కష్టపడి చెమటగార్చి పని చేసుకుంటారు. ఇంటికి రావాల్సిన ఇంటికి వచ్చిన వెంటనే ఆ వేడి వేడి నీళ్లు స్నానం చేసి కడుపు నిండా ఒక ముద్ద తిరగాలి. ఏ పప్పన్నం తిన్నా, రసమన్నం తిన్నా హాయిగా గురకబెట్టి నిద్రపోతారు. అలసిపోయిన శరీరం కదా, ఆహారం పొట్టలో పడగానే చక్కగా నిద్ర వస్తుంది. కానీ ధనవంతులకు చూడండి, మంచి మెత్తటి పరుపేసుకుంటారు, ఏసీలు పెట్టుకుంటారు, మళ్ళీ ఇంకా 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 ఇప్పుడు పెర్ఫ్యూమ్స్ పెట్టుకుంటారు, మళ్ళీ కొంచెం బ్రాందీ తాగుతారు, మళ్ళీ నిద్ర మాత్రం వేసుకుంటారు, ఇంకా నిద్ర పడతాం లేదు అంటూనే ఉంటారు. దేవునిని కలిగిన వారు ధన్యులండి. ఒక చిన్న బిడ్డ తల్లి మీద ఎలా ఆధారపడుతుందో అలాగూ మనం మన ప్రభు మీద ఆధారపడితే నా ప్రభు నా ప్రతి అవసరత తీరుస్తాడు అని విశ్వసిస్తే కష్టపడదాం, మన కష్టార్జితాన్ని దీవిస్తాడన్నాడండి. ఇక్కడ తప్పుడు సంపాదనకి కక్కుర్తి పడకండి, అడ్డదారుల్లో వచ్చిన డబ్బు కోసం ఆ కక్కుర్తి పడకండి. దేవునితో నివసించుకోడు వాడు తన ద్రవ్యంను వడ్డీకి ఇవ్వడు అన్నది బైబిల్. దేవునికి భయపడేవాడు లంచము పుచ్చుకొనడు, అక్రమ సంపాదనకు చోటివ్వడు, దుర్వ్యాపారం వలన వచ్చిన లాభాన్ని అపేక్షించడు. వ్యాపారం చేయటం తప్పులేదు, కానీ దుర్వ్యాపారం చేయటం, మోసంతో వ్యాపారం చేయటం, అది భయంకరమైన అబద్ధం, నేరం. అవి దేవునికి హేయమనుంది బైబిల్. మీకు డబ్బు కావాలంటే కష్టపడండి. మీ కష్టార్జితం 100 రూపాయలైనా 1000 రూపాయలైనా ప్రభు ఆశీర్వదిస్తాడు. అడ్డదారుల్లో తెచ్చుకున్న వేల కొలది రూపాయలైనా అవి శాపాన్ని మన ఇంటికి తెస్తాయి. కాబట్టి అవి మందులకు, హాస్పిటల్కు, కోర్టు కేసులకు, మరి దేనికో దానికి దొంగల వల్ల పోగొట్టుకుంటామండి మొత్తం. ఈ రోజు నుంచి డబ్బు గురించి చింతించకండి, డబ్బును ప్రేమించకండి, డబ్బును వాడుకోండి. డబ్బు ఇస్తాడు దేవుడు.
డబ్బు పెంట పేడ దాన్ని నేను ఆశించను, దాని కొరకు నేను ప్రయాసపడను అన్నాడు ఒక గొప్ప దైవజనుడు, ఆంగ్ల దేశపు అపోస్తలుడు పిలువబడిన జాన్ వెస్లీ. తను ఎప్పుడు డబ్బును ప్రేమించలేదు, కానీ తన జీవిత దినాల్లో చూస్తే తను ఎన్ని వేల డాలర్లు పరిచర్యలో ఖర్చు పెట్టాడు. దేవుడు డబ్బు ఇచ్చాడు, అతనికి సేవ ఖర్చు పెట్టాడు, కానీ దాన్ని ప్రేమించలేదు, దాన్ని దాచుకోలేదు. కానీ గొప్ప కార్యాలు దేవుడు జాన్ వెస్లీ ద్వారా ఇంగ్లాండ్ దేశంలో జరిగించాడు. ఈరోజు మీ కష్టార్జితం కొంచెమైనా ప్రభు చేతుల్లో పెట్టి ప్రార్థించండి. రేపటి గురించి చింతించకండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, మీ ప్రతి అవసరత తీరుస్తాడు. ఇప్పటికీ మీరు అప్పుల కుంపట్లో పడుంటే, అప్పుల కూపంలో పడుంటే, అప్పులిచ్చి మోసపోయి నష్టపోయిన వారిగా ఉంటే, ఇప్పుడైనా ప్రభు దగ్గర నన్ను క్షమించు ప్రభువా, ఇక మీదట ఇలా చేయరని ఒక ఒప్పందం చేసుకొని పశ్చాత్తాపడండి. మీకు రావాల్సింది మీకు వచ్చేటట్టుగా ప్రభు తన కార్యాన్ని జరిగిస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, ఈ సమయంలో నాయన మా డబ్బు విషయంలో చేసిన తప్పుడు నిర్ణయాలను బట్టి అనేక శ్రమలలో, చిక్కుల్లో, ఎరకాటాల్లో పడుతున్నామయ్యా. డబ్బు కోసం కక్కుర్తి పడేవారిగా మేము ఉండక ప్రభువును కలిగిన వారిగా ఉండి ప్రభు ఇచ్చిన దానిని దీవిస్తాడన్న సంతుష్టి సహితమైన భక్తిని మాకు దయచేయండి. ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి ఈ మాటలు వింటున్నారో, ఎవరెవరి కుటుంబాల్లో డబ్బు విషయమైన జగడాలు, గొడవలు, కోర్టు కేసులు, తగాదాలు ఉన్నాయో అటు వారికి ఈ రోజున విడుదల దయచేయండి నాయన. ఇది మొదలుకొని నాయన మీ మా చేతికొచ్చిన ప్రతి ధనమును సద్వినియోగపరుచుకున్నట్లు, కీడు కొరకు కాక, పాపం కొరకు కాక, ప్రయోజనకరంగా వాడినట్లు దైవ జ్ఞానాన్ని ఇచ్చి సంతుష్టిని దయచేయమని క్రీస్తునామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు సదాకాలం తోడేయుండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థనా స్తోత్రాల భారాలు 954041 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001008 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. మీ పక్షంలో ప్రార్థిస్తున్నాం. డాక్టర్ జయపాల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి. ప్రస్తుతమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు కల్వరి ప్రతిదురులో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడేయును గాక. హల్లెలూయా. కోల్కతా పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ఎంతో కాలంగా ప్రార్థిస్తున్నాం, ఎదురు చూస్తున్నట్లుగా ఈ అక్టోబర్ 20వ తారీఖు అలాగే 21వ తారీఖు 2 రోజులు బరక్పూర్లో, కలకటాలో గెట్ టుగెదర్లు ఏర్పాటు చేస్తున్నాం. తప్పక మీరు వస్తారని, టీవీ కార్యక్రమాల ద్వారా వాక్యాన్ని వింటున్న మిమ్మల్ని నేరుగా చూడడానికి, వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థించడానికి, మీ ప్రార్థనా భారాలు ప్రభు సన్నిధిలో ఉంచి విజ్ఞాపన చేయడానికి ఎంతో ప్రార్థనాపూర్వకంగా అక్టోబర్ 20, 21 తారీఖుల్లో కోల్కతాలో ఈ మీటింగ్స్ ఏర్పాటు చేస్తున్నాం. ముఖ్యంగా అక్టోబర్ 20వ తారీఖు బెరక్పూర్లో అసెంబ్లీస్ ఆఫ్ క్రైస్ట్ చర్చ్ ఆవరణలో ఈ 1 డే గెట్ టుగెదర్ ఏర్పాటు చేయబడుతుంది. అలాగే 21వ తారీఖు కోల్కతా సిటీలో బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియాలో ఈ 1 డే గెట్ టుగెదర్ ఏర్పాటు చేయబడుతుంది. ఈ విషయమై మీకు ఇంకా వివరాలు కావాలంటే ఇక్కడ ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్కి మీరు కాల్ చేయండి, లేదా ఈ క్యూఆర్ కోడ్ని మీరు స్కాన్ చేసుకోండి. చిరునామా గమనించండి. అసెంబ్లీస్ ఆఫ్ క్రైస్ట్ చర్చ్, రివర్ సైడ్ రోడ్, బెరక్పూర్, వెస్ట్ బెంగాల్. సాయంత్రం 5 గంటలకి. అలాగే అక్టోబర్ 21వ తారీఖు కోల్కతాలో బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా, న్యూ మార్కెట్ ఏరియా, జవహర్లాల్ నెహ్రూ రోడ్, ధర్మతల, కోల్కతా మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు మాత్రమే. సమయాలు, తారీఖులు గమనించండి. ఈ 2 సెషన్స్లో మీరందరూ పాల్గొంటారని, ముఖాముఖిని చూడటానికి, మీకోసం ప్రార్థించడానికి అవకాశం కలుగజేస్తారని ఆశిస్తూ మీ దగ్గరకు వస్తున్నాం. రండి, మనందరం కలిసి ప్రభువుని ఆరాధిద్దాం, దీవించబడదాం. శరణం ఈసా మసీహ్ శరణం.
హల్లెలూయా. న్యూఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రవచితమైతే ఈ నవంబర్ 12వ తారీఖున YWCA కాన్స్టంటియా హాల్లో 1 డే గెట్ టుగెదర్ను న్యూఢిల్లీలో మీ కొరకు ఏర్పాటు చేస్తున్నాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు, అలాగే 6 గంటల నుంచి 9 గంటల వరకు జరిగే ఈ 2 సెషన్స్ తెలుగువారు, హిందీ వారు, తమిళ వారు మీరు పాల్గొంటారని మనందరం కలిసి దేవుని స్తుతించడానికి, ప్రార్థించుకోవడానికి, ముఖ్యంగా టీవీ ద్వారా, సోషల్ మీడియా ద్వారా వాక్యం వింటున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, మీకోసం ప్రార్థించాలని, వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థించాలని వెళ్ళి వస్తున్నాం. రండి, పాల్గొనండి, దైవాశీస్సులు పొందండి. మరిన్ని వివరాలు కావాల్సిన వారు 8939393939 నెంబర్కి కాల్ చేయండి, లేదా ఈ QR కోడ్ స్కాన్ చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, నవంబర్ 12వ తారీఖు న్యూఢిల్లీలో YWCA కాన్స్టంటియా హాల్లో, అశోక్ రోడ్లో ఉన్న హాల్లో ఈ 1 డే గెట్ టుగెదర్ జరుగుతుంది. రండి, మీ స్నేహితుల్ని, బంధువుల్ని అందరినీ కూడా ఆహ్వానించండి. తప్పక వస్తారు కదా. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు డాక్టర్ జై ఫౌండేషన్స్ అనే ట్రస్ట్ నెంబర్కి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వినని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి, వివరాలు మీకు తెలియజేస్తాం.